ఒక పేరెంట్ కన్సల్టెన్సీని బేస్ చేసుకొని మాత్రమే తమ పిల్లల్ని వేరే చోట చదివించడానికి అట్లీస్ట్ వాళ్ళు ఒప్పుకుంటారు, కన్విన్స్ అవుతారు. కానీ చాలా సార్లు ఆ పర్టికులర్ యూనివర్సిటీకి వెళ్ళి చూసిన తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన విషయాలు వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బయటకు వెళ్ళే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే బయటకు వెళ్ళే వాళ్ళు పెరుగుతున్నారో కన్సల్టెన్సీస్ కూడా పెరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో జస్ట్ అడ్మిషన్ అనే పాయింట్లో లేనివి చెప్పటం, ఫీజు ఉన్న ఫీజు కంటే తగ్గించి చెప్పటం, ఇలాంటివి జరుగుతుందండి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పిక్చర్ అంతా మారిపోతుంది. సో నేనేం చెప్తున్నానంటే ఈ సంవత్సరం మన స్టూడెంట్స్కి జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్తో పాటు ఒక పేరెంట్కి ఫ్రీగా మేమే వీసా ప్రొవైడ్ చేసి, ఈవెన్ ఫ్లైట్ టికెట్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసి అప్ అండ్ డౌన్ మేము ఈ స్టూడెంట్తో పాటు పేరెంట్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. సో మేము కౌన్సిలింగ్ అప్పుడు వాళ్ళకి ఏదైతే చెప్పామో ప్రతిదీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రైట్. రెండవ పాయింట్ ఏంటంటే వాళ్ళు యూనివర్సిటీ ఫీజు పేమెంట్ కూడా ₹1 కూడా మేము ఎక్కడ పే చేయొద్దని చెప్తున్నాం. వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్న తర్వాత మేము ఏదైతే చెప్పామో అన్నీ ఉన్నాయని వాళ్ళు 100% సాటిస్ఫై అయినాకే యూనివర్సిటీకి రీచ్ అయ్యాకే వాళ్ళు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ ప్రాసెస్కి ఏదైతే పాస్పోర్ట్, వీసా, ఫ్లైట్ టికెట్ అవుతుందో ఆ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు పే చేస్తారు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా మేము చెప్పింది అంతా ఉందా లేదా, మేము చెప్పింది ఎలా ఉంది అని వాళ్ళు మొత్తం క్రాస్ వెరిఫై చేసుకొని వన్స్ స్టూడెంట్ అండ్ పేరెంట్ యూనివర్సిటీకి రీచ్ అయినాకే వాళ్ళు ఫీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కన్విన్స్ అయిన సాటిస్ఫై అయిన తర్వాతే వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా ప్రొవైడ్ చేయట్లేదు.